ఏంట్రా ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమాన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి పర్వాలేదు. నమస్తే సార్.
నమస్తే సార్. నేనెవరిని? మీరు అదే నేనెవరిని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసే వాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ? నువ్వేనా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? రే సెల్ తాళాలు ఎక్కడరా? ఇదిగోండి సార్. నీ అబ్బా నాకిస్తారా? ఇల్లు తెరు. అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది? ఏసీపీ సూర్య గారు అంటున్నానా? తూ నీ అబ్బా సిగ్గు లేదురా? ఆడంగి నాయల్లా తన్నులు తినొస్తారా? నా కడుపున చెడబుట్టావు కదరా. వెళ్ళు కాళ్ళు కూర్చో. రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని. నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా. ఆ విషయం మీ ఏసీపీ గడికి చెప్పు. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చిన అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. ఆగు. పెట్టా. ఆగిపోయావే? అంటించు. కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కాని ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా. ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఓయ్ ఆపరా. ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా? ఊరి మధ్యన తగలబెట్టడానికి. పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ ని కట్టించిన హైదర్ ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్ లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. Come on, shoot! ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేముంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? నేరస్తుల గుండెలో నిద్రపోయే పోలీసు పులి శిథిలాల్లో కూర్చొని కునుకు తీస్తోందేమిటి? రేపు ముండమోస్తుంది కదా, అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది, యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. ఈజ్ రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు.
నేను బాధపడ్డాను, బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు, నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకొని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేస్తుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య, పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్. యూనిఫామ్ తీసేయండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగో రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గాని యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. నీతి, నిజాయితీ, చట్టం, న్యాయం అనే బూతు మాటలతో పెంచిన నీ ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను. ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహమే పోలీస్ అనేవాడివి కదురా. అందుకే ఆ 4వ సింహం తలకి ఈ 3 సింహాల్ని పర్మనెంట్ గా పెడుతున్నాను. Permit me to honor you. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను. కానీ అలా చెయ్యను. ఎందుకో తెలుసా? డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి. చూశాకే చావాలి. అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో. ఆల్ ద బెస్ట్.
ఏయ్! పోతే నేను వీటితోనే పోతాను, బతికితే వీటితోనే బతుకుతాను. ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను. ఎవరు మీరు? ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురామన్నారు. ధనరాజా? ధనరాజు ఎవరు? ఆ వివరాలు చెప్పాను, టైం లేదు. గొడవ చెప్పకుండా మర్యాదగా బయలుదేరు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తారా? అమ్మరా అమ్మ, ముందుగా అమ్మా, బతికున్న నాళ్ళు నిన్ను నాన్నను హింసించాను. ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా. అమ్మా అమ్మా, నాన్నను చంపింది సూర్య కాదమ్మా, నేనే చెప్పాను. ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నని నేను చంపుకున్నానమ్మా. అమ్మా, నీ నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా. అనే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు. అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్, మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్, మిసెస్ మేజర్ భార్గవ్, డిసెంబర్ 6 అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ని గడగడలాడిస్తాను. రెడ్ అలర్ట్ పెట్టిస్తాను. అది అసహాయంగా నువ్వు చూడాలి, చూసాకే చావాలి. నో! ఆ సూర్య గారు తప్పించుకున్నాడు.
नमस्कार, मैं इस शुभ अवसर पर आदरणीय रक्षा मंत्री श्री जॉन फर्नांडो और हमारे प्रीतम సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక. కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు बहुत गौरव और सम्मान की बात है कि आज मैं आपके साथ మిసెస్ మేజర్ భార్గవ్ పేరు పిలవగానే లే. ఎందుకు నవ్వుతున్నావు?
చెప్పు, అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు. ఇప్పుడు తను మీ అమ్మ కాదు, మానవ బాంబు. ఇంప్రొడ్యూస్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం. 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది. You can't save us. You can't save anybody. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఈ హాల్లో మానవ బాబుంది. అందరూ పారిపోండి, అందరూ పారిపోండి. ఆగు. ఎడం వైపుకు తిరిగి మెట్లెక్కు. ఆగు. ఇప్పుడు బటన్ నొక్కు. కుప్పుస్వామి, కుప్పుస్వామి. అరే గిరి, ఆగు. ఎక్కడ తీసుకెళ్తావా? ఇదేంటయా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కొప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. ట్రాన్స్ఫర్ కోసం మేం ప్లాన్ చేసుకున్న రోజు ఇక్కడ ఫారెస్ట్ లో ఉన్న కొత్తపల్లి గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు, వాళ్ళ మధ్యనే పెట్టబోతున్నాం రా పవర్ఫుల్ ఆర్డిఎస్ బాంబ్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది. ప్రజా పార్టీ సంస్థాపకులైన శ్రీ రావినూతల రాఘవయ్య మాస్టారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు. నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు. కానీ నేను ఒక మొండోణ్ణి, మొరటోణ్ణి కూడా. బెత్తంతో బెదిరించి
పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మాస్టర్ని ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు. అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా. మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడు, మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు. ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. మాస్టారు, మీరు నా నెత్తిన తలకు మించిన బాధ్యత పెడుతున్నారు. కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తారంటేనే నేను ఒప్పుకుంటాను. ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్. ఆయన కూడా మాలాగే మీ పేరు చెప్పుకుని గెలిచారు. ఆయన సీఎం గా ఉండడానికి మాకెవరికి ఇష్టం లేదు. మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్. అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు? ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే. నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. నా కేబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్వి. నేను రావినూతల రాఘవయ్యను. నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూర్చోండి సార్, కూర్చోండి. ప్రమాణం కూర్చోండి కూర్చోండి సార్. వార్తలు వింటున్నారా? అక్కడ నుంచి ఆయన కట్టుకున్న పెళ్ళం పక్కింటోడితో లేచిపోతే ఊరోళ్ళందరికీ కలకండ పంచి పెట్టాట నీలాటోడు. నిన్ను తోసేసా తెలదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు. పాయే, ఇది కూడా పాయే. నీ ఓముకు నోములు చెల్లిపాయే. చెయ్యి నీ అవనే. ఎవడే గంగలో కలిస్తే నాకేటి కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు. నా వ్యాపారాలకు ఎవడు అడ్డొచ్చినా నువ్వే జవాబుదారి. గొనుక్కోమాకండా. పందుల్ని కోసే కాదు, మడుసుల్ని కోసి కూడా పైకొచ్చినోండి. జ్ఞాపకం పెట్టుకోండి. నడా. వాడు 2 రోజుల నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాడు సార్. మీకు ముందే చూద్దాం అనుకున్నాను. వాడు మామూలు మనిషి కాదు, చాలా డేంజరస్. కొంప మునిగేలా ఉంది. వాడికి అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? వస్తుంది. కుక్క కూడా ధైర్యం వస్తుంది. శివశంకర్, నా మీదే కోర్టుకు వెళతావా? చెప్తాను. ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్. ఏమిటది? ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది. ఇదే విషయం ముఖ్యమంత్రిగా తెలిస్తే మిమ్మల్ని ఉన్నపళంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. అవును, మొత్తం తలకిందులైపోతుంది. వీళ్ళే వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. సార్, మనం బయటపడకుండా మన పనులన్నీ చేసేవాడు ఒకడున్నాడు. ఎవడు? ఈ వారం బ్రాకెట్ కలెక్షన్ 10,000 అన్నా. నీ బీడా కలిసి ఎంతరా? 100 అన్నా. కంపెనీ కలెక్షన్ 8,000 అన్నా. మమ్మల్ని బయటికి తోసేస్తారా? మా అన్నని నీ సంగతి తెలుస్తారా? అన్నా థియేటర్ రోడ్ మనల్ని ఎదవల్ని చూసినట్టు చూస్తుండు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతా ఉంటే పట్టి కొట్టించుండు. పోలీసులు కూడా రిపోర్ట్ ఇచ్చిండన్నా అని ఊసిండు. ఏందిరా తొందరపడేది? మా వాళ్ళని మాటలు అంటావు. అది బాబు, పొరపడైపోయింది బాబు. ఈసారి క్షమించండి బాబు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. రేపటి నుంచి మా వాళ్ళకు టికెట్లు ఇచ్చి మిగిలిన టికెట్లు వాళ్ళు అమ్ముకోమంటే అమ్ముకో. ఇంకోసారి ఎదవెరుపులు ఇరిస్తే స్పాట్ పెట్టేస్తాం. అలాగే బాబు, మీ ఇష్టం బాబు. ఇక్కడే ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు. చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కుదరదు.
కంటి అన్నా మినిస్టర్ గారికి కూల్ డ్రింక్ తింటరా. అవసరం లేదు. ఎల్లుండి ఉదయం ఈ వార్త పేపర్లో చూడొచ్చుగా. రేపు చూపిస్తా, ఏమైనా అభ్యంతరమా? వెరీ గుడ్. ఈ రోజు 6:45కి స్పాట్, 7 గంటలకి మర్డర్, 8 గంటలకి బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. కానీ నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రావడానికి వీల్లేదు. మనం మర్డర్ చేస్తే బ్లడ్ బయటికి వస్తుంది, పేరు రాదు. జరా ఫోటో ఇస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? నేను ఓడిపోయానా? నేను ఓడిపోలేదయ్యా, నేను ఓడిపోలేదు. ఓడించారు, నన్ను ఓడించాడు ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు లేడు, హోమ్ మినిస్టర్ కృష్ణరావు. వాడు అక్రమంగా, దౌర్జన్యంగా, అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా, రిగ్గింగ్ చేసి ఓడించాడు. ఏంటి వసాబిరెడ్డి? బాగుందయ్యా, బాగుంది. దున్నపోతులో ఉన్నారు, బస్సు ఎక్కడ పెడితే అక్కడ ఆపి ఎక్కడేనా? ఆ కృష్ణరావు లాంటి వాళ్ళు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సులాగే చెయ్యి ఊపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది. అదేంటి, నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదా? నా టైం అవుతుందా? పోనీ కూర్చోండి. ఎవరన్నా లేచండ్రో పీకలు లేచిపోతాయి. అసలు మన రాష్ట్రంలో శివశంకర్ హత్య చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని, అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది. ధర్మాసుపత్రికి వస్తావా? ఎర్రగడ్డకైతే వస్తా. అక్కడికి ఎందుకయ్యా? బాబు, ధర్మాసుపత్రికి తీసుకెళ్ళి బాబు. అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి బాబు. నొప్పులు బాగా వస్తున్నాయా? అవును బాబు. అయితే 100 వస్తాను. ఏంటి 100 అంటే ఎక్కడే కనీసలా ఉన్నావు? మళ్ళీ మాట్లాడితే 125 అవుద్ది. మీటర్ ఉంది కదా బాబు. ఏహ నుంచి మీటర్లు వెయ్యం, అడిగింది ఇచ్చాల్సిందే. ఈ పద్ధతి మా నీలకంఠమని పెట్టట్టు. అదేమిటి బాబు? నీకెందుకు ఎలా? అమ్మా, ఇంకెప్పుడైనా ఎక్కడైనా జనాన్ని ఇబ్బంది పెట్టినా, ఏడిపించినా ఎముకలు విరగొడతాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ ఆటో డ్రైవర్ అయినా ట్రబుల్ ఇస్తే నెంబర్ నోట్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ షేపులు మార్చి సెల్లో పడేస్తాను. ఏంట్రా పోజు? వేనా మీటర్? ఇదేమన్నా బార్ అనుకున్నారా? హాస్పిటల్ ఏరి. అందుకనయ్యా పేషెంట్ల బాధ చూడలేక హాస్పిటల్ ముందు అవుతున్నాం. ఏంటి నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీస్ ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ చావులు, తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలున్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్. ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే
కొట్టడానికి లాఠీ తోయడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐ వాజ్ జర్నలిస్ట్. గెట్ అవుట్. బ్లడీ ఫూల్. మన ఆటోలకు మీటర్లు వేయించండా? అవునన్నా, చాలా పరిశాన్ చేసిండు. మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు. కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కలో దోసిండు. నువ్వు మంచిగా బంద్ చేయరా. మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు. ఏం సేవలో ఆలోచించుకోమల్లా. ఫైటా స్పాటా? బిస్కెట్ మన చేతులుండగా కుక్క ఎంత తరిస్తే ఏం చేస్తుంది? సార్, నేను వికాస్ దినపత్రిక నుంచి వస్తున్నాను. నా పేరు విశ్వనాథ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సర్లే కానీ అడుగు. కొంచెం మధ్యలో నీ గొడవ ఏంది? కాస్త అవతలండు. అడుగు. మీరు ముఖ్యమంత్రి కావాలని ముందే అనుకున్నారా? అయిన తర్వాత అవక ముందు మీ అనుభవాలు ఏమిటో చెప్తారా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? జరగాల్సిన దాని గురించి ఏమైనా అడగదలుచుకుంటే అడుగు. సార్, మీరు మద్యపానాన్ని నిషేధిస్తున్నారట? అబ్బేబే, అలాంటిదేం లేదండి. ఆలోచనలో ఉంది. సీఎం గారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అనవసరంగా పేపర్లో రాయొద్దు. నిర్ణయానికి రాకపోవడం ఏందయ్యా? తీసి పారేయడం ఖాయం. కారణం చెప్తారా? చూడు, నువ్వు తాగతా? పర్వాలేదు చెప్పు. అప్పుడప్పుడు సార్. అయితే తాగెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు చెప్పద్ది అసలు సంగతి. మీరు భలే కామెడీగా మాడతారు సార్. కడుపు మండినప్పుడు వచ్చేది కామెడీ లేవయ్యా. మీరు ఎన్నికల్లో చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలనుకుంటున్నారా? ఏమిటండి అది? ఎన్నికలన్నాక ఎన్నెన్నో చెప్తాం. చెప్పాం కదా అని చేతుల్లో లేనివన్నీ చేయగలుగుతామా? అడిగేదేదో కాస్త ఆలోచించి అడగాలి. కృష్ణారావు, నీకు అపశకునాలు బలగటం అలవాటైపోయింది. ఇదిగో వికాస్, నాకు ప్రజలకు మధ్య దళారీలు పెట్టదలుచుకోలే. ఏంది ఏందే ఇదంతా? మీకు సెక్యూరిటీ సార్. ఒక్క మనిషికి ఎందుకే ఇంత తడావుడే? నాకు ఆ కార్జాలు ఇంకేం పడలే. మీరు ఇలా సెక్యూరిటీ కూడా వద్దడం ఏం బాగోలేదు. చీఫ్ మినిస్టర్ గా రేపు పొద్దున మీకు ఏదైనా జరిగితే హోమ్ మినిస్టర్ గా నేను తలెత్తుకోలేదు. ఇదిగో హోము, ప్రజలకు మనం సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ప్రజల డబ్బుతో మనకెందుకయ్యా సెక్యూరిటీ? సార్, మా బాధ్యత కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సరే, మీ తృప్తి కోసం గేటు బయట ఇద్దరు పోలీసులు మాత్రం పెట్టుకోండి. నా ముందు గాని వెనక్ గాని మీరెవ్వరూ రాబడలే. బయలుదేర. రత్తమ్మా, ఏంటి బాబు గారు? ఏది కాస్త ఎదుర్రా. కృష్ణారావు, అట్ట ఇరుక్కుని పోవడం దేనికి? బోలెడంత జాగా ఉంది, వెనక్కిరా, కబులు చెప్పుకుంటూ పోదాం. ఇలా జోకులు వేస్తూనే ఉంటారు. చిరునవ్వుతో వచ్చే నిండు ముత్తైతే ఎదురు కంటే సెక్యూరిటీ ఏముందయ్యా? సార్, నేను మినిస్టర్ గారి పిఏని సార్. రాస్కల్, నువ్వు మినిస్టర్ గారి పిఏ అయితే మాత్రం తాగి ఆడవాళ్ళ మీద పడితే ఊరుకుంటాను అనుకుంటున్నారా? వాడిని చూడ్డానికి ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా డోంట్ అలౌ దెం. అండర్స్టాండ్? నమస్తే భయ్. నేనెప్పుడు ఎవరికి నమస్తే చేయను, అయినా చేస్తున్నా. నమస్కారం అన్నా. ఎప్పుడో దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం? నేనే నీలకంఠం. ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే. ఏంది, మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట? తల్లితోడు సరదా పడ్డాను. పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి. మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం, మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే. అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గెలవాల్సిందే. నువ్వు గెలవలేదు, నేను బాధపడ్ను. నేనే మూమెంట్స్ చేసినా, ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే. అందుకే సంటి అన్నా, ఎట్టా పెట్టుకుందాం పేమెంట్స్? వీక్లీయా, మంత్లీయా? లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే. మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది, ప్రమోషన్ ట్రై చేస్తాం. మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది. మాట్లాడు. పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా, లేదు నువ్వు నడిపే బ్రోతల్ హౌస్ అనుకున్నావా? నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ మొత్తం జాతకం నాకు తెలుసు. మీ అందరినీ ఊసల్లో పెట్టి మీ వెన్ను పూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను. మైండ్ ఇట్ రాస్కల్. మా అన్నంటే ఎందుకున్నావురా? వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా వెధవా? రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది. కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది. గెట్ అవుట్. ఆలోచించుకో, మంచిగా ఆలోచించుకో.
థ్రో హిమ్ అవుట్. ఏం చేయాలో మాకు తెలుసు. తంటి బండి తీరా, మేం ఆలోచిస్తాం. సార్, శివశంకర్ చావు తర్వాతే వీడికి పొలిటికల్ స్టేచర్ పెరిగింది సార్. ఆ చావుకి వీడికి సంబంధం ఉందని రూమర్ సార్. ఐ విట్నెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి నాకు తెలిసింది సార్. గాంధీనగర్ లేబర్ కాలనీకి చెందిన ఒక అమ్మాయి మర్డర్ జరిగినప్పుడు పుల్లల కోసం అక్కడికి వచ్చినట్టు, జరిగింది చూసినట్టు ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఆవిడెవరో తెలియదు సార్. తెలిసినా వీళ్ళకి భయపడి ఎవరు చెప్పరు సార్. ఎలా చెప్పరో చూస్తా. రాయ్, చూడండి, కొద్ది రోజుల క్రితం మసీద్ గుట్ట దగ్గర ఒక మర్డర్ జరిగింది. ఆ హత్య ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళెవరో చూశారని అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మాకు తెలిసింది. అది చూసిందెవరో నాకు ఈ క్షణమే తెలియాలి. లేదా నా సంగతి తెలుసుగా, తుక్కు రేగిపోతుంది. చెప్పండి. ఏంటలా భయపడుతున్నా? ఆ హత్య చూసింది నువ్వే కదా? చెప్పు చెప్పు. లేదు, నేను చూడలేదు. అయ్యో, ఏంటండి ఇది? అబ్బుసుబ్బ తెలియని వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు. ఆడదాన్ని కూడా చూడకుండా. అసలు ఈ అమ్మాయి ఎవరో మా గూడిందే కాదు. ఆ సాగు చూసింది ఈ అమ్మాయి కాదులే. అయితే నువ్వు అది కానిస్టేబుల్, ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా. ఓకే సార్. మీరు కదా కదా నేరం చేసిన వాళ్లే కాదు, నేరం దాచిన వాళ్ళు కూడా నేరస్తులే. ఆ హత్య చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు రిపోర్ట్ చేయలేదు? రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తారేంటి? మమ్మల్ని కూడా బాగా కోట్లాంటి తిప్పుతారు. తీరా మా ఫోటోలు చూసి చెప్తే అక్కడ పెద్దవాళ్ళందరూ ఒకటైపోతారు. ఇక్కడ దొంగదోళ్ళు మీరు వదిలేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మా మీద పడి మమ్మల్ని తప్పుకు తింటారు. కొరితో తలగొక్కడం కన్నా ఊరుకోవడం నయ్యం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను అలాంటివాడిని కాను. ఈ గూండాలను ఏరిపారేయడమే నా లక్ష్యం. సో నువ్వు కోర్టుకొచ్చి చూసినట్టు. అయ్యో, నేను కోర్టుకు రాను. నాకు అసలేం తెలీదు. నేనేం చూడలేదంటే. ప్రతి వాళ్ళు నాకెందుకు కోరుకుంటే గూండాలు ఎలా దొరుకుతారు? రోజు రోజుకి మనుషుల్ని నరుక్కుంటూ పోతారు. సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇలా భయపడుతున్నందువల్లే గూండాలు పెరిగిపోతున్నారు. కోర్టుకొచ్చి నిజం చెప్పు. నేను రాను. కోర్టుకి రావాలి. రాను. రావాలి, వచ్చి తీరాలి. అయ్యో, అసలు నేను ఈ స్టేషన్కి వచ్చిన సంగతి తెలిస్తేనే మా గూడలు అందరినీ తగలెట్టేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ గా నా స్ట్రగుల్ అర్థం చేసుకోవా? ఈ కేసుకున్న ముఖ్యమైన ఆధారం నువ్వే. నా మాట విను. కోర్టుకొచ్చి నిజం చెప్పు ప్లీజ్. నీకు గానీ నీ గురి వాళ్ళకి గానీ ఎటువంటి హాని జరగదు, నేను హామీ ఇస్తున్నాను. ఇట్స్ ఎ ప్రామిస్. ఏంది అది మనకు సాక్ష్యం చెప్తుందా? దేశంటే ఈ రోజే దాని గూడెంలో స్పాట్ పెట్టాలా? పొద్దున కల్లా దాన్ని మానం పోవాలా? మధ్యాహ్నం అది మన మాటినాలా? లేదా సాయంత్రం దాన్ని చంపాలా? పొలిటికల్ గా నేను చూసుకుంటా గానీ స్పాట్ మాత్రం టైం ప్రకారం జరిగిపోవాలా?
మనం అనుకున్నది జరగకపోయినా జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది. మనం చేసిన మర్డర్ చూసింది, మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగేది అది ఒక్కటే. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా చేస్తే అది మన మీద చెప్పే సాక్ష్యానికి విలువ ఉండదు, అప్పుడు మనకే గొడవ ఉండదు. ఈ కేసులో అది తప్పించుకోకుండా దానికి శిక్ష పడేలా మన మూమెంట్స్ అన్ని స్ట్రాంగ్ చేయండి. సో యువర్ ఆనర్, భారత స్త్రీ అంటే ప్రపంచ దేశాలన్నీ తలవంచి నమస్కరిస్తాయి. తల్లిగా, చెల్లిగా, ఆదర్శమూర్తిగా మనిషి మనుగడను తీర్చిదిద్దే స్త్రీజాతికి చెందిన ఈ పార్వతి ఒక గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక భావి పౌరుడి ప్రాణం తీసింది. ఇది క్షమించరాని నేరం. కనుక ఈ కేసును తీవ్రంగా పరిశీలించి దేశ సంస్కృతి సభ్యతలను కాపాడేందుకు హంతకురాలైన ఈ పార్వతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమమ్మా, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద మాటలకు అర్థం తెలియని చిన్న జాతిలో పుట్టిన దిక్కులేని ఆడదాన్ని. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మీ ముందు ఏం మాట్లాడగలను? అతను నా వల్లే చచ్చిపోయాడు, అది నేను కాదంటం లేదు. కానీ ఇందాక పెద్ద ఆయన అన్నారే, మంది ఆడదాన్ని గౌరవించే దేశమని. ఆ దేశంలో నడివీధిలో నన్ను అల్లరి పెడుతుంటే, తరివి తరివి నన్ను పాడు చేయాలని చూస్తుంటే, నా మానాన్ని కాపాడుకోవడానికి నేను ఈ హత్య చేశానబ్బా. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి పార్వతి ఈ హత్య ఆ హత్య చేసిందా లేదా అన్నది ముఖ్యం కాదు ఎవరానా. ఆవిడ ఏ పరిస్థితిలో ఈ హత్య చేసిందో తెలుసుకోవడం ముఖ్యం. మీరు న్యాయ నిర్ణయం చెప్పబోయే ముందు ఈ కేసుకు సంబంధించిన ఓ సాక్ష్యాన్ని మీ ముందుంచబోతున్నాను. ఈ సాక్ష్యాన్ని మీరు తెరిచి చూస్తే న్యాయం మీ నోట ఇదే పలికిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏమిటది? మీరే చూస్తే బాగుంటుంది మేడం. అలాగే. మిస్టర్, ఏమిటి ఆటలు? న్యాయస్థానం అంటే ఇంత లోకుగా ఉందా? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ చేయవలసిన పనేనా ఇది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎక్సీడింగ్ ద కోర్ట్ లిమిట్స్ మేడం. కానీ న్యాయాన్ని కాపాడడానికి ఈ పని చేయక తప్పలేదు. అది కరిస్తే బాధ పెడుతుందే తప్ప ప్రాణాలు పోవు. ఆ నిజం తెలిసి కూడా అది మీ మీదకి వచ్చినప్పుడు ముందు వెనక ఆలోచించకుండా, ఇది ఒక న్యాయస్థానం అని కూడా చూడకుండా దాన్ని ఎందుకు చంపారు? ఒక జీవిని చంపడం నేరం కాదా? అది నా ఆత్మరక్షణ కోసం చేసిన పని. మీరు చేసింది ఆత్మరక్షణ కోసం, కానీ ఆ అమ్మాయి చేసింది మానరక్షణ కోసం మేడం. కావాలని చేసిందో, ఒక గొప్ప భావి పౌరుణ్ణి చంపాలని చేసిందో కాదు. అంచేత మానవత్వంతో ఆలోచించి ఆమెకు న్యాయ నిర్ణయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక ఆదర్శవంతమైన తీర్పు చెప్పబోతున్నాను. మానరక్షణ కోసం ఒక దుర్మార్గుని చంపిన పార్వతి నేరస్తురాలైతే, ఆత్మరక్షణ కోసం విషపురుగును చంపిన నేను నేరస్తురాల్ని. నేను చేసిన పని ఈ సమాజంలో తప్పు కానప్పుడు ఆమె చేసిన హత్య కూడా మానవతా దృష్టిలో నేరం కాదని నా నమ్మకం. భారత స్త్రీ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకున్న నిర్ణయం ఇది. పార్వతిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయడమైనది.
చూడు బాబు, ఆ నేలకంఠం మనుషులది ఇక్కడ ఉంటే మా ఇళ్ళన్నీ పీకెత్తామని బెదిరెట్టారు. ఆ ఎదవలు దాని మీద పగబట్టారు బాబు. ఏ నిమిషంలో దాని ప్రాణాలు తీస్తారో అని భయపడుతున్నాం బాబు. ఏ క్షణంనైనా దాని ప్రాణాలు ఆళ్ళ చేతుల్లోనే పోతాయి బాబు. దాన్ని ఇడిపించి ఆ ఎదవల పాలు చేయటం కన్నా ఆ జైల్లో ఉంటేనే అది ప్రాణాలతో ఉంటది. కూల్ డబ్బులకు పనిచేసుకునే మేము ఆ ఎదవల్ని ఎలా ఎదిరించగలం బాబు? ఇంతవరకు 10 మంది 10 రకాలుగా నన్నే అన్నారు. ఇప్పుడు నేను ఈ గడప దాటి లోపలికొస్తే నాతో పాటు మిమ్మల్ని అంటారు. ఎవరేం మాట్లాడతారో మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళంటారో వీళ్ళంటారని మాట్లాడకుండా ఇంట్లో పడండి. ఎప్పుడు దాకా? నన్ను ఇంట్రాగేట్ చేస్తున్నావా? అక్కడ ఉండలేమని ఇక్కడ తీసుకొచ్చాను. జరగాల్సింది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏం జరుగుతుందో ఏంటిది? నువ్వు ఇలాంటి పనులే చేయక్కర్లేదు. వదిలే. మీరందరి గురించి ఆలోచించే మనిషి, నేను మీ గురించి ఆలోచించే పని మనిషిగా ఈ ఇంట్లో ఉండనిస్తే చాలు. మంచి పందెక్కి తొక్కినట్టు ఉండాల. పట్రా పట్టు. సార్ సార్ కొంప మునిగింది సార్. ఏటి రండి సార్. ఎస్ అని చెప్పు. రండి సార్ రండి. ఏటి ఏటి తొందరగా చెప్పు అయ్యా. ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు. నా మీద ఏ ఎవరంగా చెప్పా? ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని, విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి. ఆ హోమ్ ఎక్కడయ్యా? ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి. అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు. త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు. ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి, కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు. ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి. అయితే వెంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠం శివలో ఊదు. ఏమిటిది? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడరే. ఇదిగో చైర్మన్, ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా? గాడిది గుడ్డెడతాడు. అసలు ఇందులో ఉన్న తిరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో, నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను. నీకు స్పెషల్ గా ఒక కారు ఇస్తాను. ఈ 7 తరాలు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను. నా మనసు అన్నపోసని, నా అత్త ఆవగింజంతని, నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల కిందలో బియ్యపు కిందని రాసి నీ డబ్బుకు లొంగిపోయే వెధవాలనుకున్నావా ఆఫీసర్లు? సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుండా వెధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు. చెప్తాం. చేస్తావా లేదో చెప్పు, లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం. నువ్వేంట్రా చెప్పేది? నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరిని జైల్లో పెట్టించకపోతే నా పేరు రాజగోపాలే కాదు. బయట మొహమాట పడుతున్నట్టున్నాడు, జరా లోపలికే ఒప్పిస్తాను. లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది. ఒప్పేసుకుంటాడు కదా. చనోర్మై, అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు. ఒప్పేసుకున్నాడా? ఓ పాముని కొట్టి వదలకూడదు. గొంతెత్తి అరిశాడు, గొంతు కోసేసా. అది నేను స్పాట్ అయినా 1 గంట వరకు అదే మూడ్ లో ఉంటా. ఎవరైనా సరే రేసంటి మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు. ఈ గొడవల్లో పడి నీ మీద చేసిన కమిషన్ 1 నెల పోస్ట్ పోన్ అవుద్ది. ఏంది చూస్తావు? పైసలి ఈలోగా ఎలాగైనా సరే ఆడి ప్రభుత్వం పడిపోవాలా చూడు. ఇంతకి ఇంతలు ఇస్తాను.
ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోద్దో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిక్, లేకపోతే మనం పడిపోతాం. ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా. అదెప్పుడు నేనే చెప్తా. అదేమన్నా పూలకుండి నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ, దాన్ని ఏమంటావు? ఓ బంజయ్, హోమ్ మినిస్టర్ పిలిచి ఆ డెడ్ బాడీకి 2 పూలదండలేసి ఊరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి. నువ్వు వాడికి అది ఇచ్చి రారా. సార్, దోమలగూడలో కనకరావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్. నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్ లో ఉన్న టైప్ రైటర్ని ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు. వాట్ ఇస్ దిస్? ఎందుకు అరుస్తున్నావు? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్, పేపర్ తీసుకురా. నీ అరుపులని అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కి వెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అల్టర్ చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా. 2 రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి. కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళాలి. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని. నన్నేం చేయమంటావు? అలా నిజం చెప్పరు సార్. వాళ్ళు 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును. తప్పు జర్నలిస్ట్ గారు, వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. హ, అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. Am I correct, Mr. విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. ఏ, నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? Tell me. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయం అని నమ్ముతున్నాను. ఏయ్, ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్. మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. ఏముంది సార్? ఇస్తాను. అది సరే గాని ఆ ప్రెస్కి వెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికే అడిగా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలియదు సార్. మార్వాడి కొట్టు తాకట్టిట్టాం బాబు. బాబు తెచ్చిచ్చేస్తాం బాబు. బాబు కొట్టకండి బాబు. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, మేం కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు విలేకరిగా మాట్లాడాను. వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. దట్స్ గుడ్. బాబు, సీఎం గారు వచ్చారా? లోపల గుళ్ళు అర్చన చేయిస్తున్నారు. ఏంటి పని? నేను ఆయన ఒకే స్కూల్లో పనిచేశాం. ఓ మాట అడుగుదామని వచ్చాను. ఎవరా రామచంద్రయ్య, చాలా రోజులు కనిపించావు. బాగున్నా? ఏం బాగురా, కోడళ్ళు కొడుకులు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నారు. అదేందిరా, నీకు నెల నెల పెన్షన్ వస్తుందిగా, వాళ్ళ మీద ఆధారపడ్డం దేనికి? ఈ గవర్నమెంట్ లో పెన్షన్ కూడానా? ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా లంచం అడుగుతున్నారే కానీ పెన్షన్ ఇవ్వడం లేదు. దానికి కూడా పెద్ద ఆయన ఎందుకయ్యా? అప్లికేషన్ ఆఫీస్ లో ఇవ్వు, మా సెక్రటరీ చూస్తాడు. చూస్తారు. నువ్వు నీ సెక్రటరీ చూడడానికి పనికి వస్తారు, పనులు చేయడానికి కాదు. నువ్వు సెక్రటరీ పదా, నేను తర్వాత వస్తాను. ఒరే ముందు నువ్వు కారు ఎక్కరా. నమస్కారం బాబు, నేను రామచంద్రయ్యని. అవునయ్యా, ముళ్ళపూడి రామచంద్రయ్యవి. పెన్షన్ కోసం వచ్చావు. నీ ఫైలు పైనుంచి రావాలి అని ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అయినా ఎప్పుడు పెన్షను పెన్షన్ అని నీ గొడవ నీదే గాని టేబుల్ మీద 100 పెట్టావా? ఒక ఆఫీని తెచ్చిచ్చావా అని. అతనికి వచ్చేదే 300. అందులో నీకు 100 మందు ఇస్తే ఇంకా అతనికి ఏం మిగులుతుంది బాబు? నువ్వెవడవయ్యా? నన్ను సీఎం అంటారులే. సీఎం అంట, సీఎం పెద్ద చీఫ్ మినిస్టర్ లో పోజు. సీఎం గారు క్షమించండి సార్. గుడ్ మార్నింగ్ సార్. క్షమించండి సార్. సోంబేరి బాబు. ఉజ్జి,
ఆఫీస్ టైం అయిపోయింది, కాస్త నిద్రలేస్తా. లే. నమస్కారం సార్. రత్నం బాబు సార్ వాడు కాఫీకి వెళ్ళాడు సార్. పిఠాపురం పెద్దిరెడ్డి. వాడు ఇప్పుడు బాత్రూమ్కి చెప్పుతో కొడతా. ఆఫీసులో ఉంది ఇద్దరు, అటెండెన్స్ అంతా వచ్చినట్టు రాస్తారా? ఇంకోసారి ఇలా జరిగిందంటే తోలు తీసేస్తా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా సార్? స్టూడెంట్ రౌడీగా ఉన్న నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావంటే గొప్ప విషయమే. గుడ్. చిన్నప్పుడు బళ్ళులాగా ఇంకా అందరితో ముండిగా కొట్లాడుతుండవా లేదా మానేసినావా? దారిలో సీఎం కనబడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగల సార్, ఆయన మీకు సీఎం కావచ్చు, కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను, కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చడం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు, కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరక్కపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్నీ జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు, ఆ శివశంకర్ సావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమి ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేశాయి. సార్, ఆధారాలు నేను సంపాదిస్తాను. ఐ విల్ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వేలాడుతానంటావేంటి? క్లోజ్ ద ఫైల్. క్లోజ్ చేస్తాను. న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్నడ్డక్కులా ఒక మనిషి, ఒక ఆఫీసర్, ఒక లీడర్ ఒక్కడు నాకు సహకరించడే. నన్ను ఒక మొండివాడిగా కిరాతకుడిగా చూస్తారే. మెచ్చుకోవాలి. విజయ్, యు ఆర్ కరెక్ట్. ఎస్, యు ఆర్ కరెక్ట్ అని అనడానికి ఒక్క మనిషి లేడే. కావాలి, అలాంటి మనిషి కావాలి. నాలోని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి. ఎస్, ఐ వాంట్ నాకు కావాలి. చూడు విజయ్, ఇదంతా నువ్వు చేసుకున్నదే. అంటే నీ దురుస్తనంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులో తెలుసుకునే లౌకికం లేని మొండివాడివయ్యా. అయితే దాని ఆధారంగా తీసుకుని వాళ్ళు నీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళ లౌక్యం ఎందుకు ఉండకూడదు? నేను మీలా ఆత్మీయత, అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను. లౌకికం నేర్చుకోవడానికి తల్లి జోలపాటతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దు బిడ్డను కాను. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి తల్లి చేతి గోరు ముద్దలు తిని తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు. కనుక ఇలా మొండివాడిగా తయారయ్యాను. నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను. ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద చెత్త కుండీ కన్న బిడ్డను. అవును, నేను అనాథను. అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు, ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నే జీపులో వెళ్ళడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ఎవరేమనుకుంటే నాకే. ఐ కేర్ అ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్.